వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ ఆంధ్ర స్టైల్ రొయ్యల కూర. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లోకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకున్నాను. సన్నగా తరుక్కోండి, అలాగైతేనే బాగుంటుంది. ఉల్లిపాయ కాస్త ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది. అప్పటి వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుందండి. దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇంతే అండి. ఇది సింపుల్ కూర, సింపుల్ అండ్ ఈజీ రొయ్యల కూర అండి. రొయ్యల కూర చాలా రకాలుగా చేస్తారు, కాకపోతే మనకి ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ ఇదొకటి. నేను రొయ్యలతో చాలా రకాలు చేస్తా అండి. గార్లిక్ రొయ్యలు కూడా చేస్తాను. నేను అది కూడా ఒకసారి పోస్ట్ చేస్తాను. అది స్నాక్ ఐటము, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అది కూడా చేసుకొని ట్రై చేద్దరు. నేను అది కూడా పోస్ట్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఇది చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ కూడా అండి. రొయ్యలు కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయి, మీకు తెలిసిందే కదా. సో నేను క్విక్గా అయిపోయే ఒక సింపుల్ అండ్ ఈజీ మా ఆంధ్ర సైడ్ రొయ్యల కూరని మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది కాస్త ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి. ఉల్లిపాయ మరి ఓవర్ కుక్ అయిపోయి బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మనం చూసారు కదా, కాస్త ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఆ టైంలోకి మనము ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇది వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త వేగనిస్తా అండి. వేగితేనే పచ్చివాసన పోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ మీరు ఎప్పుడైనా సరే వేసిన తర్వాత కలుపుకుంటూనే వేపుకోవాలండి, లేకపోతే అడుగు పడుతుంది, మొత్తం బాండీకే అంటుకుపోతుంది. ఒక్కసారి కానీ మీరు మిక్స్ చేయకపోతే బాండీకి అతుకుపోతుంది. చూసారు కదా, నేను మిక్స్ చేస్తూ వేపుకుంటున్నాను, అయినా కూడా అక్కడక్కడ అడుగు పడుతూనే ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు దీంట్లోకి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఇది నార్మల్గా మనం ఇందులో నేను ఇంకా టొమాటో వేస్తున్నాను. ఇంకా చాలా రకాల వెజిటబుల్స్ వేసుకొని కూడా రొయ్యల కూర వండుతారు. నేను అవి కూడా అప్లోడ్ చేస్తాను. బట్ స్టిల్ నేను ఇవాళ టొమాటో వేస్ట్ చేసుకోవాలనుకొని నేను అదే రెసిపీ మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 2 పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి. అదిగోండి, చూసారు కదా, ఆ సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దీంట్లోకి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కాస్త మషీగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాను. కొంచెం మషిగా అవ్వాలండి. కొంచెం చూసారు కదా, నేను మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉన్నాను. ఇంకొంచెం మషిగా అవ్వాలి. మీరు మధ్య మధ్యలో ఒకసారి తీసి మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. మీకు అర్థమవుతుంది ఎంతవరకు కుక్ అవ్వాలో. చూసారు కదా, నేను కాసేపు కుక్ చేసుకున్నాను. ఇదిగోండి, దీంట్లోకి ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. ఒక 3/4 స్పూన్ వరకు వేసుకున్నా అండి కారంని. మరి కారం ఎక్కువగా ఏం పట్టదండి దీంట్లో, ఎందుకంటే కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. మరి చికెన్ అట్లా అయితే కొంచెం ఘాటుగా చేసుకుంటే బాగుంటుంది, కానీ రొయ్యలకి అంత ఘాటుగా ఏమీ బాగుండదు. చూసారు కదా, నేను ఇక్కడ ఒక 3/4 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఒక ఫుల్ స్పూన్ దగ్గర నేను ఒక ఫుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను. ఆ ఫుల్ స్పూన్ మీకు టీ స్పూన్ క్వాంటిటీ వస్తుంది. దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు కొబ్బరి పొడి అండి. ఇది మీకు స్టోర్ బాట్ కొబ్బరి పొడి, మీకు తెలుసు కదా, డెసికేటెడ్ కోకోనట్ అంటారు, ఆయిల్ తీసేసిన కొబ్బరి పొడి. ఇది వేస్తున్నాను. ఇది ఎందుకు వేస్తారంటే థిక్నెస్ కోసం అండి. మీరు ఏదైనా గ్రేవీ కర్రీ చేసుకున్నప్పుడు లేదా కొంచెం దగ్గరికి కలుపుకోవటానికి ఉండేట్టుగా చేసుకున్నప్పుడు ఇట్లా కొంచెం డెసికేటెడ్ కోకోనట్ వేసుకున్నారంటే కొద్దిగా థిక్నెస్ యాడ్ అవుతుంది మీ కర్రీ కోసం. సో అందుకని నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను చాలా కూరల్లో వేస్తా అండి కొబ్బరి, మనకు మంచిదే కదా. అండ్ ఆయిల్ తీసేసిన కొబ్బరి కాబట్టి పెద్దగా ఫ్యాట్ అది ఉంటుందని కూడా భయం ఏం లేదు. సో నేను వేసుకుంటాను ఎక్కువగా.
ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కాసేపు హై ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకుంటాను. ఇక్కడ నేను రొయ్యలు ఇప్పుడే వేయట్లేదండి. కూర నాకు మొత్తం కుక్ అయిపోవాలి. కాసేపు ఈ మసాలాలన్నీ ఆ నీళ్ళలో ఉడికితే నేను లాస్ట్లో రొయ్యలు వేసుకుంటాను. ఎందుకంటే నేను ఇక్కడ చిట్టి రొయ్యలు తీసుకున్నా అండి. చాలా చిన్న రొయ్యలు, చిన్ని రొయ్యలు తీసుకున్నాను. అది జస్ట్ మీరు అలా వేసిన తర్వాత 5 మినిట్స్కి కుక్ అయిపోతుంది. మీరు వేసి కలుపుతూ ఉంటుంటేనే కుక్ అయిపోతుంది చాలా వరకు. ఇదిగో చూసారు కదా, ఇక్కడ నేను చెక్క లవంగాల పొడి వేసుకున్నాను. కొంచెం దగ్గర పడిన తర్వాత చెక్క లవంగాల పొడి చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఎలా అంటే మీరు ఒక స్పూను దాల్చిన చెక్క ముక్కలు తీసుకున్నారంటే ఒక పెద్ద స్పూన్, ఒక గరిటెడు దాల్చిన చెక్క ముక్కలు, ఒక గరిటెడు లవంగ మొగ్గలు అండ్ దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 గరిటెల వరకు వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ మీకు మిక్సీ జార్లో వేసుకొని పల్స్ పెట్టి మిక్సీ కొట్టుకోవాలండి. ఫస్ట్ చెక్క లవంగం వేసుకొని పల్స్ పెట్టి మిక్సీ కొట్టుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసి పల్స్ పెట్టండి. అంతే, మీకు చెక్క లవంగాల పొడి రెడీ అయిపోతుంది. అది మిక్సీ చేసుకున్న తర్వాత కాస్త ఆరబెట్టి డబ్బాలోకి స్టోర్ చేసుకోవటమే. ఇలాంటి కూరల్లోకి చాలా బాగుంటుందండి. ఇదిగోండి నేను ఇక్కడ రొయ్యలు వేసుకున్నాను. ఇవి చాలా చిన్న రొయ్యలండి, లేత రొయ్యలు. ఇది చూసారు కదా, అదిగోండి నేను కలుపుతుంటుంటేనే అవి ఉబ్బిపోతూ ఉన్నాయి. మీకు కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసేసుకోండి. రొయ్యలు తొందరగా అయిపోతుంది, కుక్ అయిపోతుంది ఊరికే. అయితే ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. మూత పెట్టాక మీకు కొంచెం వాటర్ వస్తాయండి. మీరు ఆ వాటర్ చూసుకొని మీకు కావాలంటే ఇంకాస్త వేసుకొని కొద్దిగా కుక్ చేసుకోండి. ఎందుకంటే కలుపుకునేటట్టుగా గ్రేవీ ఉండాలి కాబట్టి. నేను ఇక్కడ ముందుగా ఎందుకు ఇలా ఇచ్చేసుకున్నా అంటే దీంట్లోంచి వచ్చే వాటర్ నాకు ఎక్కువ అవుతాయో తక్కువ అవుతాయో తెలియదు కాబట్టి నేను ఒకసారి కూరని దగ్గరగా అయిన తర్వాత రొయ్యలు వేసుకున్నాను. ఇదిగోండి చూసారు కదా, నేను రొయ్యల్లోంచి వచ్చిన వాటర్కి నాకు ఇంకా కాస్త పట్టాయండి. ఒక గరిటెడ్ వాటర్ వరకు వేసుకున్నాను. వేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇదిగోండి చూసారు కదా, ఎమ్మి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. దీంట్లో పెద్ద హడావిడి కూడా ఏముండదు. చూసారు కదా, చక్కగా రైస్లోకి వేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. Please do subscribe, like and share my videos to your friends and family. Thanks for watching my video. Please do support me.